కృపాధరణ సన్నిధి యేసయ్యా నా పెన్నిధి, కృప వెంబడి కృపను ఇచ్చే ఆయనే నా ప్రతినిధి. ఆశ్రయుడా నా నిత్యాధారమా, సౌందర్య పూర్ణడా నిన్నే స్తుతించేదా. మరి అటువంటి సమయంలో నువ్వు యేసుక్రీస్తు వారి శరీరం పుచ్చుకుంటున్నావు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని పుచ్చుకుంటున్నావే, మరి నీ పరిస్థితి ఏంటి? వివేచిస్తున్నావా? అందుకే అక్కడ రాయబడి ఉంది తెలుసా, 23 చదివితే వివేచనతో తినాలని రాయబడి ఉంది, వివేచనతో త్రాగాలని రాయబడి ఉంది. ఎందుకు నువ్వు బలహీనమైతే ఆత్మీయ స్థితిలో బలహీనుడు ఎందుకు అవుతున్నావు అనంటే, నీకు శరీరము విలువ తెలియదు, రక్తము విలువ తెలియదు. ఆయన చిందించిన ప్రతి ఒక్క బొట్టుకు విలువ ఉందండి, ప్రతి ఒక్క రక్తపు బొట్టుకు విలువ ఉంది. ఈనాడు నువ్వు అనుకుంటున్నావే, నా కోసం ఎవరు చిందించమన్నారు, నా కోసం ఎవరు చావమన్నారు అని అంటున్నావు కదా. నీ కొరకు కూడా ఆయన చనిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రియమైన వారలారా, ఎందుకు మానవునికి ఈ విలువ తెలియలేకపోతుంది? ఆయన శరీరము నలగొట్టించుకున్నది నీ కొరకే, రక్తాన్ని కార్చింది నీ కొరకే. 23 నుంచి చదువుదాం ఒకసారి. 23 నుంచి చదివినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలాగండి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారి శరీరం. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు నువ్వు ఇచ్చిన నీ శరీరం పుచ్చుకున్న దేవునికి స్తోత్రం, నీకు మహిమ కలుగును గాక, నా కొరకు చెందించును. అప్పుడు జ్ఞాపకం చేసుకోవడమా? జ్ఞాపకం చేసుకోవడం అంటే నువ్వు సువార్తను ప్రకటించాలి బయట, నువ్వు సువార్తను చెప్పాలి బయట. ఒకవేళ నీకు కుదరలేదా కానీ కుదరకపోయినప్పటికీ దేవుని వాక్యం కొరకు వెళ్తున్న వారిని నువ్వు ప్రోత్సహిస్తే అది గొప్ప ధన్యత. జ్ఞాపకం చేసుకోవాలి, అది తృష్ణ ఆగదు. అందుకే దావీదు గారు అంటారు, నీ యొక్క సన్నిధానంలో ఉండాలని చెప్పేసి నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని అంటారు. ఎందుకంటారు? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన్ని స్మరించడానికి, ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయన మహిమపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెను తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆయన రక్తం ఎందుకు కార్చారు, శరీరాన్ని ఎందుకు నల్లగొట్టుకున్నారు అనే దాన్ని చెప్పడానికే ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంట? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడా? నా శరీరం ఎందుకు విరవబడింది, నా రక్తం ఎందుకు చిందించబడింది అని. ఈరోజు దాని విలువ తెలుస్తుందా మనకి? ఈరోజు చర్చిలో మందిరంలో ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంతకన్నా నాకు ఎక్కడ భాగ్యం లేదు అనుకుంటాము. తర్వాత చర్చి గేట్ దాటంగానే, మందిరం గేట్ దాటంగానే మన యథావిధి జీవితం మనలోకి వచ్చేస్తుంది. ఆడరాని మాటలు ఆడతాము, వినకూడని సిచ్యువేషన్లు వింటాము, పలకకూడని మాటలు పలుకుతాము, యోచింపకూడని యోచనలు చేస్తాం. ఎందుకు అంటే మనలో జ్ఞాపకం చేసుకునేటువంటి ఇది లేదు. ఈరోజు యేసుక్రీస్తు వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన శరీరమును విరిచి ఆయన రక్తమును త్రాగునప్పుడల్లా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వారమంతా దేవుని కొరకు నువ్వు ఏదైనా ఒక పని చేయాలని ఆ యొక్క జ్ఞాపకాన్ని ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేయాలి. ఏంటిది ప్రచురం చేయాలి? మరణమును ప్రచురం చేయాలి, సువార్త ప్రకటించాలి అంటారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏమంటే ఎవడు చనిపోమన్నవాడా మేము మీ దేవుణ్ణి చెప్పు,
ఎవరు చనిపోమని, నేను చెప్పానా చనిపోమని అంటారు. కానీ ఆ విలువ తెలిస్తే నువ్వు అలా అంటావా? అలా అన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తున్నా, ఎవరు చనిపోమన్నారు మీ దేవుణ్ణి, ఎవరు చనిపోమన్నారు మీ యేసుక్రీస్తు వారిని అంటున్నారు కదా, మీ అందరికి ఒక విషయం చెప్తా ఉన్నా, ఏంటి తెలుసా? నీ కొరకు కూడా ఆయన చిందించినాడు కదా, ఆ నీ కొరకు కూడా ఆయన దేహాన్ని నలగొట్టుకున్నాడు కదా, కానీ ఒకానొక రోజు నువ్వే ఆ సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చెప్తావు ఒకరోజు సాక్ష్యం, నువ్వు ఇటువంటి స్థితిలోకి వస్తావు. ఎందుకు తెలుసా? నిన్ను కూడా ఒకరు అడిగే స్టేజ్కి నువ్వు వస్తావు. ఏమని? నిన్ను ఎవడు చనిపోమన్నాడు, అసలు మా కొరకు నువ్వే పాపం చేసినామా అని నువ్వు అడిగావు కదా, అదే సిచ్యువేషన్ నిన్ను ఒకరు అడిగే రోజు వస్తుంది. అంటే నువ్వు అప్పుడు ఏ స్టేజ్లో ఉంటావు తెలుసా? దేవుణ్ణి ప్రచురం చేసే స్టేజ్లో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటను నేను చెప్పబోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ఏమంటా? మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఇక్కడ ఉందండి ఏంటి? ఎవడు అయోగ్యంగా పుచ్చుకుంటాడో, ఎవడు అయోగ్యంగా తింటాడో, ఎవడు అయోగ్యంగా ఆ పాత్రలను త్రాగుతాడో వాడు ఏమంట? చదవండి ఒకసారి. అపరాధి అవుతాడు. ప్రభు యొక్క శరీరమును గురించి ఆ రక్తమును గురించి ఏమవుతాడు? అపరాధి అవుతాడు. అయోగ్యంగా పుచ్చుకునేవాడు ఎలా ఉంటాడు తెలుసా? అన్ని కార్యకలాపాలు చేస్తాడు బయట. చర్చిలోనేమో శరీరాన్ని పుచ్చుకుంటారు. కొన్ని సంఘాల్లో వారి యొక్క ఏమంటారండి, వారి యొక్క సిద్ధాంత పరంగా వాళ్ళు ఏం చేస్తారంటే నెలకు ఒకసారి ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ అంటే నెలకు ఒకసారి ఇచ్చేవారు, మొట్టమొదటి ఆదివారంలో ఇచ్చేవారు ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలని ఆశిస్తా ఉన్నా. అదేంటంటే, గతంలో నేను అడిగా, అంటే సుమారుగా 1 నెల క్రితం, ప్రభువా నెలకొకసారి శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నాను నేనేం మారాను? గతంలో వారము పుచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నెలకొకసారి పుచ్చుకుంటున్న సమయంలో నేను ఎలా ఉన్నాను అని నన్నునే పరీక్షించుకోండి. ఎవరిని విమర్శించట్లేదంటే నాకు నేను విమర్శ చేసుకున్నాను. దయచేసి ఎవరిని అన్నట్టుగా కాదు, దయచేసి గమనించాలి. అయితే నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇప్పుడు రోజు ఒక అక్షరాన్ని దిద్దుతున్నప్పుడు ఆ అక్షరం ఏమైపోతుంది? మనకి అలవాటు అయిపోతుంది కదా, ఆ అక్షరం మనకు వచ్చేస్తుంది. తర్వాత రోజు క్రమం తప్పకుండా సీరియల్ చూస్తూ ఉన్నాం. వినండి, దాంట్లో ఏమవుతుంది? ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాం. అంటే ఆ కథని కానీ కథనాన్ని కానీ మిస్ కాం. నెక్స్ట్ వీక్ ఏమైంది? పలానా వీక్లో లాస్ట్ వీక్లో ఇలా జరిగింది. గమనించండి, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత రోజు పని చేసేటప్పుడు ఒకే పని చేస్తున్నప్పుడు మనకు ఆ పని అలవాటు అయిపోద్ది. అంటే ఆ పనిలో మెలకువలు తెలిసిపోతాయి, ఏం చేయాలని మెలకువ తెలిసిపోతుంది కదా. అలాగనే నెలకొకసారి పని చేసిన, నెలకొకసారి మనం ఇప్పుడున్నారే సీరియల్ చూస్తున్నారు అనుకున్నాం. ఈరోజు సీరియల్ చూశారు అందరూ, నెల తర్వాత ఒక సీరియల్ చూశారు, అదే సీరియల్ నెల తర్వాత చూశారు. మధ్యలో 29 రోజులు ఏం జరిగిందో మీకు అర్థం అవుద్దా? కాదు కదా, కాదు. పోనీ సినిమా టైటిల్స్, సినిమాకి వెళ్ళారు, టైటిల్స్ అంటే పేర్లు పడింది, ఓ 15 నిమిషాల స్టోరీ అయిపోయింది, తర్వాత వెళ్ళారు మీరు, ఏమన్నా అర్థమవుద్దా? సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తేనే అర్థం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? సినిమాలు ఎందుకు చెప్తున్నారయ్యా, అది ఎందుకు చెప్తున్నారయ్యా, ఇవన్నీ మీరు అనుకుంటుంటారేమో ఈ వీడియో చూసేవాళ్ళు. వినండి దయచేసి, పేషెన్స్గా వినండి. వారము పుచ్చుకునే వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసా? ఆత్మీయ జీవితంలో బలహీనము కాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారం పుచ్చుకుంటే ఏముంటుంది తెలితే, ఈ వారము పుచ్చుకున్న వ్యక్తి 6 రోజులు ఏదైతే ఉందో మధ్యలో ఆ 6 రోజులు ఏం చేస్తాడంటే ఆయన భయము కలిగి భక్తి కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ, వింటున్నారా? 6 రోజులు మధ్యలో వచ్చి 6 రోజులు ఆదివారానికి మధ్యలో వచ్చి 6 రోజులు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే భయము కలిగి ఉంటాడు, భక్తి కలిగి ఉంటాడు. ఎలాగా? అమ్మో నెక్స్ట్ వీక్ బల్లారాధన ఉంది,
ఆయన శరీరములో నిజంగా నువ్వు వివేచించి తినాలి, వివేచించి పుచ్చుకోవాలి. ఇది యేసుక్రీస్తు వారి శరీరమే, ఇది యేసుక్రీస్తు వారి రక్తమే అని పుచ్చుకుంటేనే మనకు ఆ విలువ తెలుస్తుంది. అలాగన వారము రోజుల మధ్యలో 6 రోజులు ఆ వ్యక్తి తప్పిపోవడానికి అవకాశం ఉండదు. ఈ రోజు పుచ్చుకున్నాడా, నెక్స్ట్ వీక్ వరకు ఒకవేళ మధ్యలో ఏమైనా తప్పుడు అడుగులు వేసినా కూడా ఆ వ్యక్తికి ఏమొస్తుంది, నెక్స్ట్ రేపు ఆదివారం కదా, ఆదివారం శరీరమును రక్తమును పాలు పొందాలి. నేను పాలు పొందాలంటే నేను ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఏదాన్ని నేను చూడకూడదు అనేటువంటి భయం ఆయనలో పుడుతుంది. వారం రోజు విరచమని అపొస్తలుల గ్రంథంలో రాయబడిందండి. రోజు విరచమని ఉంది, రోజు విరవమని ఉంది, కానీ రోజు విరవడానికి కుదరదుగా. అందుకే వారం పక్కా విరిస్తే ఆ వ్యక్తికి భయం కలుగుతుంది. ఎప్పుడైతే శరీరానికి రక్తానికి మనం దూరం అయిపోతామో వాడికి ఒక అవకాశము, వాడికి పక్కా అవకాశం. అది ఎందుకు తెలుసా, ఈ శరీరం రక్తం లేదు, ఇప్పుడు గర్వం వచ్చేస్తుంది. ఆత్మీయతో చల్లబడిపోవడానికి గర్వం వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా, ఈ భయం లేదు కదా. ఏ భయము, నెక్స్ట్ వీకు శరీరము రక్తము లేదు, ఆ భయం లేదు కదా. నెలకు కదా, అంతలోపు నేను ఎప్పుడో పాప ప్రాయశ్చిత్తం పొందుకుంటానులే. ప్రేమైన వాళ్ళని గమనించండి, అయోగ్యంగా పుచ్చుకుంటే శాపగ్రస్తుడు, అపరాధి. అయోగ్యంగా ఎట్లా పుచ్చుకుంటారు చెప్పాను కదా. ఈ వారం పుచ్చుకున్న వ్యక్తి నెక్స్ట్ వారం వరకు గ్యాప్ ఉందనుకోండి, 6 రోజులు ఒకవేళ మధ్యలో 2 రోజులు తప్పిపోయినా కూడా మరలా 2 రోజులు సిద్ధపడతాడు. రేపు ఆదివారం నాకు శరీరము రక్తము నా కోసం వెయిట్ చేస్తాడు ఆయన, నేను ఆయన ఉన్నాడని వివేచించి తినాలి, కాబట్టి నేను ఈ కార్యం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు. అందుకే క్రైస్తవుల్లోని అక్రమాలు ఎక్కువైపోయినాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవులని చెప్పకూడని కార్యాలని జరుగుతా, వాళ్ళు తాగుతారు, అక్రమ సంబంధాల్లో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారండి. ఎందుకు ఉన్నారయ్యా అని అంటే వీరికి శరీరము రక్తము విలువ తెలియదు. అందుకే ఇక్కడ ఏం రాయబడింది, కాబట్టి 27 ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రను త్రాగిన వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు ఏమైనారు, బలహీనులు. హృదయంలో వాక్యం నిలవదు, హృదయంలో వాక్యం ఉండదు, హృదయంలో దైవజనుడు చెప్పే మాటలు ఉండవు, దేవుని భయం ఉండదు. ఇంకొకటి, దేవుని వాక్యము ఎలా నివసింపాలని అంటే దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుడు నా కొరకు శరీరాన్ని అప్పగించారు, రక్తాన్ని అప్పగించారని భయం కలిగి ఉంటే ఏమైతే తెలుసా, అయోగ్యంగా ఉండవు. ఏంటి ఇంకా బలహీనపడవు, ఆత్మీయ స్థితిలో బలహీనం కావు. నువ్వు బలహీనుడు అయ్యావంటే ఈరోజు ప్రతి దానికి నీ చూపు వెళ్తుంది, నీ తలంపులు వెళ్తున్నాయి, నీ యొక్క వినికిడి వెళ్తుంది, నీ మాటలు వెళ్తూ ఉన్నాయి, నీ దేహం అంతా అపవిత్రమైపోయిందంటే కారణం ఏంటంటే నువ్వు అప్పుడే దేవునికి దూరం అయిపోయావు. హల్లెలూయా. మరి దగ్గర రావాలంటే క్షమాపణ. మోకాలు లేచి అడుగు, ఇదిగో నేను ప్రభువా, నేను తప్పిపోయి నన్ను క్షమించు, నన్ను క్షమించిన ఆయన, నీ శరీరంలో నీ రక్తం నిన్ను పాలు పొందాలి అని అడుగు. అలా అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందండి? మరి అర్థమవుతుందా? ఫస్ట్ వాక్యం కదా, దేవుని యొక్క కృపను బట్టి, కృపాధరణ సన్నిధిలో మొట్టమొదటి వాక్యం దేవుడు రక్తముల గురించి మాట్లాడి ఉన్నారు, శరీరం గురించి మాట్లాడి ఉన్నారు. మనలో ఏముండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. దేని పట్ల? శరీరమును పట్ల, రక్తము పట్ల. ఎప్పుడైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తామో మన జీవితము అదో గతి అయిపోద్ది. దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ద్వారాగా ఎవరు అయోగ్యంగా పుచ్చుకోవద్దు. ప్రతి వారం మన సంఘంలో ప్రతి వారం ఉంటుంది, ప్రతి వారము పాల్గొందాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.